నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొత్తగా మెస్మరైజ్ చేస్తూ, వింతగా ఆలోచింపచేస్తూ, వైవిధ్యంగా మైండ్ బ్లో చేస్తూ, ఔరా అనిపించే అనుభూతితో ఈ వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ మీ ముందుకు వచ్చేసింది. 23 ఏళ్లుగా మూగజీవాల ఆకలి తీరుస్తున్న వ్యక్తి కథ. ఎల్లలు దాటిన ప్రేమాయణం. ఉత్తరాది తలపాగాలు, దక్షిణాదిలో తయారు. పాలమూరు క్రికెటర్ అన్టోల్డ్ స్టోరీ. ఇలాంటి విశేషాలతో ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీగా ఉంది. వేసవి కాలంలో ఎండకు తట్టుకోలేక మనుషులే ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటిది నోరు లేని మూగజీవాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. నీరు, ఆహారం దొరక్క అలమటించి కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి. అలాంటి మూగజీవాల పరిస్థితిని చూసి ఓ వ్యక్తి చలించిపోయారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకే వెళ్లి పక్షులకు ఆహారం, నీళ్లను అందిస్తున్నారు. ఇలా 1-2 కాదు, దాదాపు 23 ఏళ్లుగా మూగజీవాల బాగోగులు చూసుకుంటున్నారు. తన సంపాదనలో అధిక భాగం పక్షుల కోసమే ఖర్చు చేస్తున్న బర్డ్ మ్యాన్ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ప్రకృతి, పక్షులు, జంతువులను సంరక్షించేవారు తక్కువ మందే ఉంటారు. ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం, నగరాల్లో ఉన్న జీవన విధానాలు ప్రకృతికి, పక్షులకు హాని కలిగిస్తున్నాయనే చెప్పాలి. జనాలు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ను వాడుతూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. మరోవైపు పక్షులకు, చిన్నపాటి జీవులకు ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చాలా చూశాం. ఈ క్రమంలోనే నాగపూర్కు చెందిన ఓ ప్రకృతి ప్రేమికుడు గత 23 ఏళ్ల నుంచి ప్రకృతి మనుగడ కోసం పాటుపడుతున్నాడు. పక్షులకు రోజు ఆహారాన్ని అందిస్తున్నాడు. ఇక అతన్ని గుర్తుపడుతున్న పక్షులు, ఉడతలు దగ్గరకు వస్తున్నాయి. మీదకెక్కి మరీ అతను ఇస్తున్న ఆహారాన్ని తింటున్నాయి. ఆ వ్యక్తిని స్థానికులు బర్డ్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇదిగో ఇతని పేరు సత్పురుష్ వాంఖడే. ఈయనకు నాగపూర్లో చిన్న మెకానిక్ షాప్ ఉంది. దాంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసే సంపాదిస్తున్నాడు. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే రోజు ఉదయం 7:30 వాంఖడే ఇంటి నుంచి వర్క్షాప్కు బయలుదేరుతాడు. గత 23 ఏళ్లుగా ఆయన ఇంటి నుంచి పక్షులకు ఆహారాన్ని తీసుకెళ్తున్నాడు. తన ఇంటి చుట్టూ ఉండే పక్షులకు తినిపించడం రోజువారీ పనిలో ఒక భాగం. ఆ తర్వాత అంబజారీ గార్డెన్కు వెళ్తాడు. అక్కడ ఉండే ఉడతలు, పక్షులకు కూడా ఫుడ్ను అందిస్తున్నాడు. అతన్ని చూసిన ఉడతలైతే మీదకెక్కి మరీ ఆడుతూ అతనిచ్చే ఆహారం తింటున్నాయి. అలా రోజు వందలాది పక్షులు, చిన్న చిన్న జీవాలకు ఆహారం, నీళ్లు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన సంపాదనలో కొంత ఇంటికి పోతే మిగిలింది ఇలా పక్షుల కోసం వాడుతున్నాడట. पशु पक्षियों का बिहेवियर बहुत ही अच्छा है इनका. अगर इनसे लगाव वो इन लोग अपने से लगाव रखते तो अपन भी इनसे लगाव रखे तो ये भी यानी बहुत अच्छा. अभी बीच में की बात है कि मैं अकेला ही बैठा था. अब कुछ 1-2 जन आए मित्र और उनकी आवाज थोड़ी बड़ी थी तो मुझे अचरज हुआ कि ये सब यानी बात ही कर रहे थे. इनका हो गया था यानी दाना पानी सब हो गया, अब निकलने का तो बात ही कर रहे थे. वो थोड़ा सा आवाज बढ़ा था तो ये सब बाजू में आ गए पूरे, क्या हो रहा करके. यानी देखो इनको भी इतनी समझ है. हाँ? तो मुझे भी अचरज लगा कि नहीं, ये भी अपने 2 मित्र हैं. అమ్మాయిది పాకిస్తాన్, అబ్బాయిది ఇండియా. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లో పరిచయమైన వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడ్డారు. ప్రియుడి కోసం దేశ సరిహద్దులు దాటి మరీ ఇండియాకు వచ్చిన ఆ యువతి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఇటీవల ఓ ఆడబిడ్డ జన్మించింది. అయితే వారి పాపకు పెట్టిన పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ వారు ఆ పాపకు ఏం పేరు పెట్టారు, ఎందుకంత వైరల్ అయిందో మీరు చూసేయండి. పబ్జీ గేమ్ ఆడుతూ భారతీయ యువకుడితో ప్రేమలో పడింది పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్.
ఆమె గత కొంతకాలం ముందు ప్రియుడి కోసం పాక్ నుంచి పారిపోయి వచ్చింది. ఆ తర్వాత ఆమె సచిన్ మీనాను పెళ్లి కూడా చేసుకుంది. కాగా అంతకుముందే 4 పిల్లలు కూడా ఉన్నారు సీమాకు. కానీ ఇవేవి వీరి ప్రేమకు అడ్డు రాలేదు. ప్రస్తుతం వీరిద్దరూ గ్రేటర్ నోయిడాలో నివాసం ఉంటున్నారు. కాగా సీమా హైదర్ 2024 మార్చి ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ఆమె 5వ తల్లైంది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా తన భార్య ఆడబిడ్డకు జన్మనివ్వడంతో సచిన్ మీనా ఎంతో సంతోషంలో మునిగిపాడు. అప్పట్నుంచి వీరి ప్రేమకు చిహ్నంగా మారిన ఆ బిడ్డను అపురూపంగా చూసుకుంటూ వచ్చారు. కాగా తాజాగా సీమా హైదర్ సచిన్కు పుట్టిన బిడ్డకు పేరు పెట్టారు. ఈ మేరకు వారి ఇంట్లో పండుగ జరిపారు. పాప పేరు భారతీ మీనా అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి లాయర్ ఏపీ సింగ్ హాజరయ్యారు. సోషల్ మీడియాలో తన కుమార్తె కోసం పేరును సజెస్ట్ చేయమని నెటిజన్లను కోరింది సీమా హైదర్. చాలా మంది సూచనలను పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే భారతి అని పేరు పెట్టినట్లు సీమా పేర్కొంది. ఇక పండితుల సమక్షంలో ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. అలాగే నిక్ నేమ్గా మీరా అని పిలుస్తామని చెప్పింది. తనకు కుమార్తె పుడితే మీరా అని పిలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని పేర్కొంది. ఇంట్లో తాను మీరా అని పిలుస్తానని సీమా హైదర్ పేర్కొంది. मीना क्योंकि बहुत लोगों ने कहा था कि भारती भारती रखना और पंडित जी के हिसाब से भी भारती मीना ही नाम ठीक था, तो नाम है इसका भारती मीना और ये सर्टिफिकेट है हमारी मीना भारती का, और जिसका निकनेम मीरू या मीरा रखा है मैंने, क्योंकि मीरा श्री कृष्ण जी की भक्ति और मैं चाहती थी कि अगर लड़की होगी तो मैं इसको मीरा भी कहूँगी, बट बहुत लोगों ने सजेस्ट किया कि नाम होगा भारती, और पंडित जी के अनुसार भी भारती ही नाम था, तो इसलिए हमने यही नाम रखा है अपनी बेटी का, जो कि डॉक्यूमेंट्स में, और ये है इसका बर्थ सर्टिफिकेट, उसमें इसका यही नाम रहेगा। और जब स्कूल जाएगी तब भी इसको भारती मीणा, और वैसे घर वाले सब उसको भारती भारती बुलाएंगे, और मेरे तरफ से निक नेम है मीरा। मीरा नाम से खुश है बहुत ज्यादा, नाम ही ऐसा है, हमारे भारत देश से मिलता है, तो मैं बहुत खुश हूँ। रखा है तो भारती मीणा बहुत अच्छा नाम, बहुत खूबसूरत नाम है। పాక్లోని సింధ్ ప్రావిన్స్లోని జాకోబాబాద్కు చెందిన 32 ఏళ్ల సీమా హైదర్ తన 4 పిల్లలను తీసుకుని 2023 మేలో ఇండియాకు వచ్చింది. యూపీకి చెందిన 27 ఏళ్ల సచిన్ మీనాతో కలిసి ఉంది. దీన్ని గుర్తించిన అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై విడుదల చేశారు. దాంతో ఇద్దరు వార్తల్లోకి ఎక్కారు. కాగా సచిన్ను వివాహం చేసుకున్నాక హైదర్ హిందూ మతాన్ని స్వీకరించింది. ఇక ఇప్పుడు ఇద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టడంతో అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు. సాధారణంగా మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో సంపన్న కుటుంబాల్లో పెళ్లి సమయంలో ప్రతి ఒక్కరూ శిరస్సున పాగా ధరించే సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో శిరస్సున పాగా ధరించడం రాజటీవిగా భావిస్తారు. అయితే అలాంటి సంప్రదాయాలకు గోదావరి జిల్లాలోని పాలకొల్లు ప్రాంతంలో తయారైన పాగాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. పాలకొల్లు పాగాలకు అక్కడ ఫుల్ డిమాండ్ ఉందంటే వాళ్ళకిది ఎంత ప్రత్యేకమో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా పాలకొల్లు మండలంలోని భగ్గేశ్వరంలో తయారయ్యే ఈ పాగాలు అంత స్పెషల్ ఎందుకో తెలుసుకుందాం పదండి. భారత్లో భిన్న సంప్రదాయాలు ఉంటాయి. ప్రాంతాలను బట్టి ఇవి మారుతూ ఉంటాయి. సంప్రదాయ వస్త్రధారణకు గౌరవం ఉంటుంది. రెడీమేడ్ లేని కాలంలో వస్త్రాలకు చేనేత కార్మికులే ప్రాణం పోసేవారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల సంప్రదాయ వస్త్రాలను తయారు చేయడంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని బగ్గేశ్వరం గ్రామం ముందుంది. నమస్తే, నేను మీ ఆలి. ప్రధానంగా మన గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం ఏదైతే మగ్గం పనులు చేసే ఎక్కువ ఉండేవాళ్ళు, కానీ ఇక్కడ మన రాజస్థాన్కి, కర్ణాటకకి, మహారాష్ట్రకి పగిడీలు మన ఈ గోదావరి జిల్లా నుంచి వెళ్తున్నాయంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ప్రస్తుతం ఏదైతే పాలకొల్లు దగ్గర బగ్గేశ్వరం ఉందో ఆ బగ్గేశ్వరం గ్రామం దగ్గర ఎక్కువ చేనేత కార్మికులు ఎక్కువ ఉండేవాళ్ళు. సో ఇక్కడ పాలకొల్లు పగిడి అనగానే మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎటువంటి శుభకార్యాలకైనా సరే ఫస్ట్ పాలకొల్లు పగిడి ఉందా లేదా అడుగుతారంట. సో ప్రజెంట్ అయితే పాలకొల్లు దగ్గర ఉన్న బగ్గేశ్వరం దగ్గర ఉన్నాను. ఇక్కడ చాలామంది చేనేత కార్మికులు ఇక్కడ వేసేవారు. ఇప్పుడు ఇది అరకొరక కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ పగిడికి ఈ బగ్గేశ్వరానికి సంబంధం ఏంటి
అసలు ఎంతమంది ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, అసలు నిజంగా ఈ పగిడి యొక్క స్పెషాలిటీ ఏంటి, వాట్స్ ది స్టోరీ? ఈ గ్రామం పాలకొల్లికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అయితే ఇక్కడ తయారైన తలపాగా వస్త్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి నార్త్ రాష్ట్రాలకు వెళతాయి. వందల ఏళ్ల నుంచి బగ్గేశ్వరంలో పగిడీలు తయారు చేస్తూనే ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారులు ఈ పగిడీల కోసం క్లాత్లను తయారు చేస్తున్న బగ్గేశ్వరంలో తయారయ్యే సంప్రదాయ పగిడీలకు మంచి డిమాండ్ ఉంటోంది. బగ్గేశ్వరంలో తయారైన తలపాగానే ప్రధాని నరేంద్ర మోదీ కళా సంస్కృతి ఉత్సవాల్లో ధరించారు. దాంతో ఇక్కడి తలపాగాకు మరింత గుర్తింపు దక్కింది. ముందు పెద్దాపురంలో ఈ పగిడీలను తయారు చేసేవారు. కాలక్రమేణా బగ్గేశ్వరంకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడి వారు తప్ప మరెవరూ తయారు చేయలేనంతగా ప్రాచుర్యం పొందారు. మహారాష్ట్రకు వెళ్లి విక్రయిస్తామని అక్కడ ఏ షాపులో వెళ్లి పాలకుళ్ళు తలపాగా అని అడిగినా వెంటనే తెచ్చిచ్చేస్తుంటారని చేనేత కార్మికులు చెబుతున్నారు. అంటే ఇది ముందు పెద్దాపురం నుంచి తయారయ్యేదండి. పెద్దాపురం నుంచి తయారైతే రాను రాను మన పాలకొల్లు వాళ్ళు బగ్గేశ్వరాన్ని కూడా తయారు చేయడం మొదలెట్టారండి. ఎప్పుడండి ఇది 70-80 సంవత్సరాల క్రితమే. ఇక్కడ కూడా మెల్లిగా మన వాళ్ళు దాన్ని నేర్చుకున్నారండి. ఈ బటన్ వేయటం, దీనికి ఒక సిస్టమ్ ఉందండి. అంటే మగ్గం మీదే దీనికి గెంజి పెట్టాలండి. ఇది మొత్తం ఏ స్టేట్ అయినా ఏ ఊరైనా నేయటానికి లేదండి. ఇది ఈ బగ్గేశ్వరం వాళ్ళకి దీని విధానం తెలుసండి. ఏం చేద్దంటే మగ్గం మీద గెంజి పెట్టినప్పుడు అది ఏమాత్రం కూడా కరెక్ట్గా లేకపోతే పోగు దారం తెగిపోద్దండి. అంచేత ఇది వేరే వాళ్ళకి మాత్రం ఇది అంత సూట్ అవుతుందండి. ఒక బగ్గేశ్వరం ఈ పరిసరాలు ఉన్న వాళ్ళు చింతపూర్ అనగా దగ్గులూరు అనగా వీళ్ళు మాత్రం కొంచెం నేయగలుగుతారండి. ఇంక తర్వాత వేరే వాళ్ళకి పాకలేదండి. అందుకే ఇది ఇంక ఇక్కడ కూడా అండి పాలకొల్లు బొప్పేవారు అన్న ఒక ఆయన ఇదివరకు పురాతనం నుంచి నేయించిన వాళ్ళు మెల్లిగా బగ్గేశ్వరాన్ని కూడా దీనికి సంబంధించి కొంచెం మాస్టర్ ఎవరిలో తాళకోటి వీరయ్య గారని, ఎస్కే వీరభద్ర అని వీళ్ళు మళ్ళీ ఇక్కడ మొగ్గాలు పెట్టి నేయించి వాళ్ళు కూడా మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళి అక్కడ సేల్ చేయడం పార్టీలని చూసుకునండి. ఇక్కడ మనకి ఇంచుమించు మహారాష్ట్రలో నాందేడు, పర్భిణి, జాల్నా, సోలాపూరు, బీజాపూరు ఇలాగ హుబ్లీ దాకా వెళ్ళిపోయేదండి సరుకు. ఇప్పుడంటే తిరిగి వాళ్ళు లేరండి, సేల్స్ తగ్గిపోయింది. అంటే ఇంటే పాలకొల్లు పటక అన్నది మరి ఎలాగ గుర్తింపు వచ్చిందో తెలదండి. మహారాష్ట్రలో మనం ఏమీ తెలకుండా పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళి పాలకొల్లు పటకం ఉందంటే వెంటనే ఇంక వేరే తడుముకోరండి, తెచ్చిచ్చేస్తారు. అంత పేరండి దీనికి. మరి పురాతన నుంచి పాలకొల్లు అన్నది అక్కడ సింబల్ పడిపోయిందండి. ఇంక అంతేగాని బగ్గేశ్వరం పటక, దగ్గులూరు పటక ఈ చెప్తే వాళ్ళకేం తెలదండి, ఓన్లీ పాలకొల్లు అనాలండి. సాధారణ తలపాగాలకు బగ్గేశ్వరంలో చేనేత కార్మికులు చేసే తలపాగాలకు భారీ వ్యత్యాసం ఉంటుంది. మగ్గంపై 2 రోజుల పాటు ఒరిజినల్ పట్టుతో నేత వేయడం సాధారణ విషయం కాదు. పట్టుపోగులు తీసుకువచ్చి వాటిని దారాల వలయంలో ఇరువైపులా కర్రలు కట్టి పట్టుతాళ్లను తయారు చేసి ఆ సన్నటి దారాలను మగ్గంపై ఎక్కించి నేత కార్మికులు మగ్గంపై అల్లుతూ గంజినీరు మిశ్రమాన్ని అద్దుతూ పట్టు వస్త్రాన్ని తయారు చేస్తారు. 2 చేతులతో 2 కాళ్లతో మగ్గంపై అల్లడం ద్వారా ఈ వస్త్రం తయారవుతుంది. బగ్గేశ్వరంలో ఒకప్పుడు వందలాది కుటుంబాల్లో వేల మంది మగ్గం పనిపై ఆధారపడి జీవనం సాగించేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. మాది పాలకొల్లు మండలం బగ్గేశ్వరం గ్రామం అండి. మేము చేనేత కార్మికులు చేనేత మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇవాళ నాకు 64 సంవత్సరాల వయసు అండి. నాకు 15 సంవత్సరాల కానించి చేనేతలోనే ఉండిపోయాను నేను. ఇప్పుడు ఇవాళ దీని పరిస్థితి ఏమి కూడా బాగోలేదండి. కాదు ఏంటంటే ఏ పనిలోకి వెళ్ళి మేము చేయలేక ఇంక దీని మీద ఆధారపడి బతుకుతున్నాం. మేము భార్యాభర్తలు ఇద్దరం కష్టపడితే అంటే రోజుకి 200 రూపాయలు మించి రాదు. ఏమంటే ఇది ఏంటంటే మా నాన్నగారు, మా తాతగారు అందరూ కూడా దీని మీద ఆధారపడి బతికారండి. ఇంక మేము మటుకు మా పిల్లల మటుకు దీంట్లో రానివ్వలేదండి. సిల్కు పట్టకాలండి, సిల్క్ తలపాగా, పాలకొల్లు పాగా అంటారు దీన్ని. కర్ణాటక, మహారాష్ట్ర పెడుతుంది ఇది. అక్కడ తలపాగా చుడతారు. అది మాకు సావుకారులు నేస్తారు, వాళ్ళు అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏముందంటే మేము కేవలం ఇది ఏది చేయలేక దీని మీద ఆధారపడి ఉన్నామండి. వాళ్ళ అలాంటి వాళ్ళు ఏదో నాలాంటి వాళ్ళు 30 మంది 40 మంది ఉన్నాం అంతే తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా వేరే పనుల్లోకి వెళ్ళిపోయారండి. ఇది వరకు 20-25 సంవత్సరాల క్రితం ఇక్కడ బగ్గేశ్వరాన్ని ఈ పట్టు నేసేవాడు 300 మంది పైనుండి. ఇప్పుడు ఇవాళ మొత్తానికి ఒక 30 మంది 40 మంది మించి నేసేవాళ్ళు. బాగా ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు
పాలకుల పాక అంటే వాళ్ళకి ఏనాటి నుంచో పూర్వం నుంచి వాళ్ళకి అలవాటైపోయింది. అలాగే కూడా మా పాలకుల పాక కూడా మంచి పేరు ఉన్నదండి. తలపాగాలు తయారు చేయడంలో ఎక్కువ సమయం కేటాయించినా ఆదాయం తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు కాస్త డిమాండ్ కూడా తగ్గిపోవడంతో నష్టపోతున్నామని అంటున్నారు నేత కార్మికులు. అందుకే భగ్గేశ్వరం చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. పగిడీల తయారీకి ప్రభుత్వం సబ్సిడీ అందించాలని విన్నవించుకుంటున్నారు. మేము చేస్తున్నామంటే మాకు 3,000 రూపాయలు ఇస్తున్నారండి వాళ్ళు. ఒక 9 గజాలంటే 6 తయారు చేస్తాం. దానికి 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3,000 రూపాయలు అంటే మాకు కనీసం ఒక 15 రోజులు పడుతుంది. అందులోనూ నేను నా భార్య కూడా పని చేయాలి. పని చేస్తేనే ఆ డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు లేకపోతే రావు మాకు. అందులోనూ మళ్ళీ ఏదైనా ఫంక్షన్స్, ఇప్పుడు పండగలు అయ్యి వచ్చినప్పుడు 3 రోజులు 4 రోజులు మేము పని కట్టేసి ఉంచుతాం. 6 రూపాయల్లోనే మేము అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఇది వరకు మాకు కనీసం 400-500 మంది పనిచేసేవారు. ఇప్పుడు ఆ మజూరీకి మా యొక్క గిట్టుబాటు లేక ప్రతి ఒక్కళ్ళు వేరే బయటికి వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఏమంటే మాకు ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మాకు తగిన వేతనం ఇప్పించవలసిందిగా మేము అడుగుతున్నాం. తగ్గబాటు అంటే ఇప్పుడు జనరేషన్ పెరిగాక ముసలి వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు చాలా యంగ్ వయసు ఉన్న వాళ్ళు అది చేయట్లేదు, చుట్టుకోవట్లేదు. వాళ్ళకి ఏంటంటే అక్కడ తలపాగా పైడి చుట్టుకుని బయటకు రావడం అంటే వాళ్ళకి నా ముసుకేగా ఉండి అంత అది తగ్గింది. చూశారు కదా ఈ పగిడి యొక్క స్టోరీ. నిజంగా ఇక్కడ నాణ్యత క్వాలిటీతో ఉన్న పగిడీలు కాబట్టి మహారాష్ట్ర, కర్ణాటకలో చాలా డిమాండ్ ఉంది. సో భగ్గేశ్వరం పగిడి అంటేనే అసలు మామూలుగా కాదు, దీనికి డిమాండ్ కూడా ఉంది. నిజంగా కర్ణాటక, మహారాష్ట్రలో వివాహాది శుభకార్యాలకి ఈ పగిడి మా పాలకుల నుంచి వచ్చిందా లేదని ఆరా తీసి మరీ అడుగుతారంట. అందుకనే ఇక్కడ పాలకులకి ఈ పగిడికి స్పెషల్గా చెప్పుకుంటుంటారు. మరి ఎక్కడ మాత్రం ఈ భగ్గేశ్వరంలో చేనేత కార్మికులు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వాల నుంచి ఆర్థిక బలం అందకుండా ఇబ్బంది పడుతున్నామని ఈ నేతలు చెప్తున్నారు. ఏదైనా సరే ఇలాంటి చేనేత కార్మికులు ప్రభుత్వాలు అందుకుంటే కనుక మరిన్ని రాష్ట్రాలకి మన ఈ పాలకోలు, వెస్ట్ గోదావరి ఈ పగిడీసు చాలా ఫేమస్గా మరిన్ని చోట్లకి వెళ్తూ ఉంటాయి. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, భగ్గేశ్వరం నుంచి. ప్రతిభ ఉంటే ప్రపంచ స్థాయికి వెళ్లవచ్చని నిరూపిస్తున్నాడు పాలమూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సాధించాలనే తపన, పలువురికి ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిల పోటీల్లో ఎన్నో పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యాడు. మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో పుట్టి క్రికెట్ పట్ల ఆసక్తితో కష్టపడి ఇంగ్లాండ్ కౌంటీలో స్థానం సాధించాడు. భారత క్రికెట్ జట్టుకు ఎంపిక అవ్వడమే తన లక్ష్యమని అంటున్న ఆ యువకుడి విజయ ప్రస్థానం ఇది. పాలమూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నాడు. మారుమూల ప్రాంతాల్లో పుట్టి పెరిగిన క్రికెటర్లకు కనీసం కలలో కూడా ఊహించని రీతిలో తన ప్రతిభతో రికార్డులకెక్కాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున పాల్గొన్న మ్యాచ్ల్లో తన ఫామ్తో పలువురిని ఆకర్షించి ఏకంగా ఇంగ్లాండ్లోని దేశవాళీ సీజన్ క్రికెట్ అయిన కౌంటీల్లో స్థానం సాధించి అబ్బురపరిచాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గణేష్కు చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే ఎంతో మక్కువ. ఆర్థిక స్తోమత లేకపోయినా కుమారుడి ఆసక్తి, ప్రతిభను చూసిన గణేష్ తల్లిదండ్రులు సుధా, రమేష్లు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తమ కుమారుడికి క్రికెట్లో శిక్షణ ఇప్పించాలనే పట్టుదలతో మహబూబ్ నగర్లోని బండ్లగేరికి వచ్చి ఓ అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన అండర్ 14, 16, 19 సీనియర్స్ టోర్నీలో గణేష్ మంచి ప్రదర్శన చేశాడు. 2 ఏళ్ల క్రితం హెచ్సీఏ నిర్వహించిన జోనల్స్ పోటీలో రాణించి రంజీ ట్రోఫీ టోర్నీలో పాల్గొనే జట్టులో చోటు సంపాదించారు. హెచ్సీఏ అంతర్జిల్లాల క్రికెట్ పోటీలు, కంబైన్డ్ జిల్లాల టోర్నీలు, హెచ్సీఏ 2-3 డే లీగ్ పోటీల్లో గణేష్ ప్రతిభ చాటారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ కౌంటీల్లో 6 నెలల పాటు ఆడేందుకు ఎంపికయ్యారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ చాలా గర్వనీయం, సంతోషం. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము చూస్తున్నటువంటి ఈ రోజు వచ్చింది. ఇది కాక ఇంకా రాబోయే మున్ముందు IPL
ఇండియాకు ఆడించాలన్నదే మా యొక్క దృఢ సంకల్పం. ఎందుకంటే ఎందరో క్రీడాకారులు, నేను గత 10 ఏళ్ల నుంచి సెక్రటరీగా ఉన్నాను. స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్, కంబైన్ డిస్ట్రిక్ట్, మొయినుద్దుల్లా, వివిధ ఏజ్ గ్రూప్లలో హెచ్సిఏకి వెళ్ళి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఎంతోమంది క్రీడాకారులు ఆడినరు. దాంట్లో భాగంగా గణేష్ గత 8 ఇయర్స్కి వెళ్ళి ఈవెన్ డిస్టిక్ ఉమ్మడి జిల్లా కాకుండా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో కానీ, 2 డే కానీ, 1 డే కానీ, T20 కానీ, 3 డే కానీ అన్ని వివిధ ఏజ్ గ్రూపులలో కూడా చక్కటి ప్రతిభ కనబరుస్తూ అతడు, మేము రంజీ ట్రోఫీ కూడా లాస్ట్ టైం 15లో ఉన్నాడు, కాకపోతే ఛాన్స్ రాలేదు. ఈ సంవత్సరం వస్తుంది అనుకున్నప్పుడు ఈ యొక్క ఆపర్చునిటీ మాకు ఏదైతే లండన్లో హెచ్ఆర్యూసి ఒక లీగ్, WPL లీగ్ సెలెక్ట్ అయ్యిండు. దాంట్లో భాగంగా దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ సాధించి మళ్ళీ ఈ యొక్క హైదరాబాదులో జరిగే 3 డే టోర్నమెంట్లో కానీ, ఇంకా జోనల్ మ్యాచెస్లో కానీ, వివిధ గ్రూపులలో కూడా ఆ పర్ఫార్మెన్స్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ కావాలన్నది మా యొక్క ఆకాంక్ష. మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ సంఘం ప్రోత్సాహంతో ఈ స్థాయికి ఎదిగానని గణేష్ చెబుతున్నారు. రంజీకి ఆడే అవకాశం దక్కిందని, ఇప్పుడు ఇంగ్లాండ్ కౌంటీలో ప్రతిభ చాటి వచ్చే 8 ఏళ్ల సీజన్ కోసం అర్హత సాధిస్తానని అన్నారు. అక్కడ తన సత్తా చాటి భారత జట్టుకు ఎంపికయ్యేలా సాధన చేస్తానని గణేష్ వెల్లడించారు. మై నేమ్ ఇస్ గడువు గణేష్. నేను ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి బాగా కష్టపడి క్రికెట్ ఆడుతున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ క్రికెట్ స్టార్ట్ చేయడం అండర్ 14 నుంచి SGF స్కూల్ గేమ్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ మాకు చాలా సపోర్ట్ చేశారు అబ్దుల్లా సార్, సురేష్ సార్, రాజశేఖర్ సార్, కిట్టు సార్. MDCA తరపు నుంచి చాలా బాగా నాకు అసలు క్రికెట్ ఏం కావాలన్నా బ్యాట్ బాల్ ఎనీ టైం ఎనీ ప్రాబ్లమ్స్ ఏమున్నా నాకు చాలా సపోర్టివ్గా ఉండి బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను ఇంగ్లాండ్ కౌంటీ సెకండ్ కౌంటీకి సెలెక్ట్ అయ్యాను, HRCCకి. చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ సీజన్ నేను రంజీ ట్రోఫీకి లాస్ట్ మ్యాచ్కి 15 స్క్వాడ్లో ఇంక్లూడ్ అయ్యాను. అన్ఫార్చునేట్లీ నాకు ప్లేయింగ్ లెవెన్లో చాయిస్ రాలేదు. బట్ ఈసారి నెక్స్ట్ సీజన్ కోసం చాలా ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంగ్లాండ్ కౌంటీస్ కోసం కూడా పోతున్నాను కదా, అక్కడ చాలా మంచి క్రికెట్ ఆడి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మహబూబ్నగర్ పేరుని చాలా పైకి నిలబెట్టాలని, ఇండియాలో కూడా చాలా టాలెంట్ ఉందని వాళ్ళకి నిరూపిస్తాను. ఇంకా ఇప్పుడున్న రాబోయే నెక్స్ట్ సీజన్ అక్కడ ఇంగ్లీష్ కౌంటీస్లో మహబూబ్నగర్ నుంచి నన్ను చూసి ఇంకొక 5-6 ప్లేయర్స్ని తోలుకపోయేటట్టు చేస్తానని కోరుకుంటున్నాను. తమ కుమారుడు గణేష్ క్రికెట్లో రాణించడం పట్ల అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో కౌంటీలో ఆడేందుకు వెళ్తుండటంతో వారు సంతోషంలో మునిగిపారు. 9 సంవత్సరాలకి వెళ్ళి క్రికెట్ ఆడుతాని ఒకటే పట్టుబట్టిండు, ఒకటే ఆడుతున్నాడు. అదే సంతోషం మాకు. మొన్ననే రంజీ ట్రోఫీ సెలక్షన్ అయ్యాడు, మేము మంచిగా సహకరించినాం. ఇప్పుడు ఇంగ్లాండ్కి వెళ్తున్నాడు, చాలా సంతోషంగా ఉంది మాకు. నా పేరు సుధా. మా బాబు మంచిగా క్రికెట్ ఆడింది కాబట్టి ఆడిపించిందంటే చిన్న ఉన్నప్పటి నుండి ఆడిపించిందంటే రాజశేఖర్ సార్, అబ్దుల్లా సార్, సురేష్ సార్, కిట్ సార్, వాళ్ళు నలుగురే మాకు ఏదన్నా మాకు ఇంతవరకు అయినా కూడా మాకు గ్రౌండ్ అనేది కూడా తెలియదు. మాకు మంచిగా ఆడిండు, మంచిగా ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాము. మేము మంచిగా ఇప్పుడు ఆడుతున్నాడు కాబట్టి ఇంగ్లాండ్ పోతున్నాడు అన్నట్టు. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN.